నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ తాడ్బండ్ దేవాలయంలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని భక్తులు నమ్మకూడదని ఆయన తెలిపారు. ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా చిన్న అంశం మీద విభేదాలు రావడం జరిగింది. ఇంతకుముందు ఈ దేవాలయంలో రాత్రి 1 గంట వరకు దేవాలయం ఓపెన్ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ అభినవంతంగా నృసింహ భారతి వారి సూచనల మేరకు దాన్ని ఒక్క శనివారమే ఉంటుంది, దాన్ని మార్పు చేద్దామని నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. అది కూడా ఏంటంటే కేవలం భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమము ఇంతకుముందు జరిగిన విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుంది. అనాదిగా వచ్చేటువంటి సాంప్రదాయాన్ని అటు శనివారమే జరుగుతుంది కాబట్టి ఆ శనివారం జరిగేటువంటి కార్యక్రమాలలో ఎలాంటి లోపాలు లేకుండా ఇంతకుముందు ఎలా అయితే జరిగిందో అదేవిధంగా రాత్రి 1 వరకు కూడా దేవాలయం తెచ్చుకోవడానికి ఏర్పాటు తీసుకున్నాం. దాని ప్రకారంగానే ప్రతి శనివారం కూడా 1 o'clock వరకు ఉంటుంది. ఈ విషయం మీద ఎవరికి ఎలాంటి అపోహలు ఉండాలని దయచేసి వినండి. భక్తులకు సాంప్రదాయం అనేది ముఖ్యం. ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇంతకుముందు అయితే ఏ విధంగా అందరూ సహకరించి చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా సహకరించి స్వాత కంపెనీ సభ్యులు కానీ, లోకల్ వాళ్ళు కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. ఊళ్ళో ఎక్కడైనా కూడా జాతరలైనా ఏమైనా కూడా భక్తులతోటి మనకు వ్యవహారం ఉంటుంది. భక్తులు కానీ వాళ్ళు వచ్చి ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలు అనేది దెబ్బతినవుతుంది. ఆ మనోభావాలు దెబ్బతినకుండా మనందరం చూసుకునేటువంటి బాధ్యత దేవస్థానం మేనేజ్మెంట్కి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా దేవాలయం 1 o'clock వరకు ప్రతి శనివారం కూడా ఉంటుంది. భక్తులు వారు చేసుకునేటువంటి భజనలు అవి కూడా చేసుకోండి. ఏగారు మీరు కూడా అందరికీ దాని విధంగా సహకరించి క్లియర్ చేయండి. ఓకే, ఇంతకుమంది వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ఈవోతో మాట్లాడండి. ఈ సందర్భానుసారంగా వాళ్ళు చేసేది. ఈ ఆనవాయితీగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అసలు ఎందుకు దీన్ని ఈ విధంగా తెర మీద తీసుకురావాల్సి వచ్చింది? అది నృసింహ భారతి గారు వచ్చినప్పుడు డిస్కషన్ జరిగింది. వచ్చినప్పుడు అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. దానివల్ల ఇది. సో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఆనవాయితీ సాంప్రదాయమే ముఖ్యము అంటారు కదా. సాంప్రదాయము చట్టం కంటే కూడా ఎక్కువ ఇదనేటువంటి సాంప్రదాయం అనేది చాలా ఇంపార్టెంట్. అనాదిగా వస్తున్నదాన్ని మనం అట్లాగే చేద్దాం. మీ అందరి సంతోషంగా మాకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా తయారు చేసి ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళే VIP మనోభావాలన్నారు. నేను ఒక భక్తుని వచ్చినాను, నన్ను సైడ్ పంపుతారు, ఒక అనామకుని లోపల పంపుతారు. అవన్నీ కాకుండా కూడా ఇవన్నీ చేయడానికి ఒక ప్రోటోకాల్ అనేది వచ్చాడు. అవన్నీ కూడా సర్దుబాటు అయితే. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ నుంచి గవర్నమెంట్ రావడం వల్ల కొన్ని డిస్కషన్స్ లోపాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ సజెషన్స్ కొంచెం టైం పడుతుంది. మీరందరూ సహకరిస్తేనే అవి సెట్ అయితే అనేది ఉండాలి కదా. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రూల్స్ మార్చుతుంటే మనోభావాలు దెబ్బతింటాయి. ఏం ఉండదు. ఇప్పటి నుంచి మనకు ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఏంటంటే 1 o'clock దర్శనాలు కొందరు వెహికల్స్ లోపలికి అలౌ చేస్తారు. ఏ రూల్స్ ప్రకారం చేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవాలయాన్ని 1 o'clock దాకా తెచ్చుకుంటున్నాము. ప్రధానంగా ఏదైతే ఈ సమస్య గురించి మీరు చెప్తున్నారు, 1 గంట దాకా గతంలో ఉండేది దాన్ని కూడా కొనసాగిస్తున్నామని మీరు చర్చ. రెండో అంశం తెర మీదకి వచ్చింది. తాడుబంటి ఈఓ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ సపరేట్ ఎంక్వైరీ. ఇష్యూ అనేది మెయిన్ ఇది. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే నాకు రాసేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఎంక్వైరీ. మీరు చెప్పండి. నేను చెప్పండి కాదు, పబ్లిక్ నుంచి అది కాదండి. ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి. ఆందోళన చేయడానికి కూడా తనకు అవసరాని కోసం ఏ వ్యక్తి చేస్తూ తను చేసుకోవడానికి ఉంటుంది.
మీకు తెలియదు మరి మీరే అడుగుతున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఏమంటారు? ఆధారాలు లేదు. ఉన్నాయి. అది వాస్తవం అంటారా? లేదు వాస్తవం అంటే మేము చూస్తే కానీ ఎంక్వైరీ చేస్తే చెప్పగలుగుతాం. లేకపోతే చెప్తాం చెప్పండి. లేదే వాళ్ళు ఎవరన్నా ఎవరికన్నా అన్యాయం జరిగిందని మాకేమన్నా లెటర్స్ ఇస్తే డెఫినెట్లీ ఎంక్వైరీ డోంట్ వరీ. ఓకే ఈవో మీద 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని వాళ్ళు బాహాటంగా అంత చేస్తామండి, ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా. అదే చెప్పండి సార్. 100% ఈవో మీద ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా we will definitely enquire into the issue. ఈ యువ గారు వచ్చిన తర్వాత చార్బండ దేవాలయంలో భక్తుల మనోభావాలు శాంతిగా దెబ్బతింది. ఆయన నేను చెప్తా పట్టండి, ప్రైవేట్ మేనేజ్మెంట్ కి పబ్లిక్ మేనేజ్మెంట్ కి మధ్యలో పాపం వారధిగా ఉన్నాడు. దానివల్ల ఆయన కూడా కొన్ని ఒడిదొడుకులు ఫేస్ చేస్తున్నాడు. దయచేసి 1 year అంటే ఇమీడియట్ గా రాదు కదా, 1 year లో చేంజ్ రాదు, కొద్దిగా టైం తీసుకుంటారు. కాబట్టి మీరు అందరూ గమనించండి, అవన్నీ కూడా సెట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బలరామచంద్ర భగవాన్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 10 రోజుల నుంచి 15 రోజుల కిందట మన పుష్పగిరి స్వామివారు పీఠాధిపతి గారు ఈ టెంపుల్ కి అధిపతి అయిన వారు అర్చకులతోటి ఈఓ గారితో వారి టెంపుల్ కి వచ్చినప్పుడు టెంపుల్ టైమింగ్ ఏందని అనుకుంటే నైవేద్యం తర్వాత ఈ తర్వాత 10 o'clock తర్వాత 9:30 తర్వాత గుడిని బంద్ చేయాలని చెప్పడం జరిగిందంట. దానికి ఈ అర్చకులు మన ఈఓ గారు వారితో వారే గుడికి అధిపతి కాబట్టి వారితోటి మాట్లాడిన తర్వాత ఈఓ గారు వీళ్ళు డిసైడ్ ఏం చేశారంటే పబ్లిక్ తోటి మళ్ళీ భక్తులతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అదే మెసేజ్ పబ్లిక్ లకు తీసుకెళ్లి చెప్దాం అనుకున్న సమయంలో పబ్లిక్ రిజెక్ట్ చేయడం, కొంతమంది ఇక టెంపుల్ కి వచ్చే వాళ్ళు ఏదో రెగ్యులర్ గా ఉన్నారో ఆనాటి నుంచి రాత్రి 1 గంట దాకా శనివారం నాడు ఓపెన్ ఉంటుంది, అదే మాదిరిగా ఉండాలని చెప్తే నా దృష్టికి కొంతమంది వచ్చి ఇదనే చంద్రకాంత్ కూడా వచ్చి చెప్పడం జరిగింది ఇట్లా బంద్ చేస్తున్నారంటే. నేను కూడా తెలుసుకున్న తర్వాత నేను ఎండోన్మెంట్ మంత్రి గారితో పోలీస్ డిపార్ట్మెంట్ తో అందరితో మాట్లాడి అందరం తెలుసుకున్నది మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ శనివారం నాడు సాయంత్రం రాత్రి 10 గంటలకు నేనే వచ్చి భజనలో కూడా పాల్గొన్నాను. యథాస్థితిలో శనివారం నాడు ఈ తాడ్బంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ 1 o'clock వరకు కంటిన్యూ అవుతుంది. వారు తాత్కాలికంగా పుష్పగిరి స్వామివారు చెప్పిన మాటకి వారు స్వామివారు యావత్ తెలంగాణ దేశంలో కూడా పీఠాధిపతులని ఏం కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే అందరం హిందూ ధర్మం పాటించే వాళ్ళందరూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ గురువులుగా భావిస్తాం కాబట్టి వారి మాటని తీసుకొని వారి ఆలోచనని ప్రజల మధ్యలో పెడితే ప్రజలు అది కాదు ఇలా కంటిన్యూ అయింది అలానే అని చెప్తే నా దృష్టికి కూడా వస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారులైన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా 1 o'clock కావాలన్నారు. కానీ ఈ మధ్య ఒక 4-5 రోజుల క్రితం నుంచి కొంచెం ఏంటంటే నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, బయటి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అరే ఇది మన 9 o'clock బంద్ చేస్తురంట కదా, 9:30 బంద్ చేస్తురంట, వాళ్ళు ఈఓ గారు చేస్తున్నారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికే ఈ రోజు ప్రెస్ మీట్. ఎలాంటి బంద్ ఉండదు. శనివారం నాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ తాడ్బంద్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాత్రి 1 గంట వరకు ఎలా ఉండేనో ఇప్పటి నుంచి కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ కాదు. ఇప్పుడు స్వయాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడితే కూడా ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారిని పిలిపించి వారు కూడా మీకు బహుశా మాట్లాడిండొచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఆంక్షలు శనివారం నాడు యథావిధంగా కొనసాగుతుంది. కొంతమందికి తెలియక ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేసి బంద్ అవుతుంది, ఈఓ గారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ బంద్ చేస్తుందని అనుకుంటున్నారు. అలాంటి మాటలను నమ్మకండి, యథాస్థితిలో నడుస్తుంది. కాబట్టి ఖాళీ జరిగిన ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ దాకా ఈ సబ్జెక్ట్ రావడానికి పీఠాధిపతి గారిని గౌరవించి వారు చెప్పిన మాటని నలుగురితో షేర్ చేసిరు. అక్కడిని గ్యాప్ ని పెద్దగా తీసుకోరు కాబట్టి వారు కూడా నేను కూడా అడిగాను, వారు చెప్పడం మీరు ఎలా చేశారంటే
వారు ఏదో పత్రం రాసిచ్చారంట. వారు ఎవరికైనా కూడా ఏ గుడికైనా కూడా రాసిచ్చే పద్ధతి ఉంటుందంటే అదే రాసిచ్చే పద్ధతులని వీళ్ళు కొంచెం ఆలోచన పబ్లిక్ తో పెట్టిరు. పబ్లిక్ భక్తులు వద్దన్నందుకు ఆగిపోయింది. దయచేసి ఈ అంశం ఇక్కడి నుంచి ఆపేసేయండి. శాంతి భద్రతలను కాపాడుకుందాం. అనునిత్యం గుడిల మీద రాజకీయం కొంతమంది చేస్తున్నారు. ఆ రాజకీయం బంద్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వానికి కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలా. మీరు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా, కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలా. ప్రతి విషయాన్ని గందరగోళం సృష్టించి రాజకీయం చేయాలన్నది మానుకోండి. దేవుళ్ళని వదిలేయండి. దేవుళ్ళని మనం అందరం ఒక్క వాళ్ళే కాదు. ఇప్పుడు ఇక్కడ తాడుబంద్ ఉందంటే అన్ని దేవుళ్ళని మొక్కిన వాళ్ళు కూడా తాడుబంద్ ఆంజనేయ స్వామిని మొక్కుతారు. కొట్టి కొందరే ఈ దేవుని మొక్కాలా, కొందరే ఆ దేవుని మొక్కాలని లేదు. అందరూ హిందువులు అన్న వాళ్ళందరూ దేవుళ్ళ గుడికి వస్తారు, అందరు మొక్కుతారు. ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి మీద భక్తి శ్రద్ధ ఉంది. వారి ఆశీర్వాదం అందరిపైన ఉంది. మేమే మీరే అని కాకుండా అందరూ, ఒకవేళ నేను ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా మరొకటి అందరికీ హెచ్చరిస్తుంది ఏంటంటే, కావాలని లేనిపోని అపోహలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాత కలిగిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉండడం ముఖ్య కారణం ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ సిస్టమే ఉంది, తెలియపరిచినా కూడా కావాలని ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తిస్తారు, యాక్షన్ తీసుకుంటారని తెలుపుతున్నా మీ అందరికీ. ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ కూడా క్లారిఫికేషన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బంద్ అయింది, మేము తెరిచినాము అలా అని గలాట చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తప్పదు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటుంది. ఎందుకంటే మాటి మాటికి ఈ అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు. ఈ రాజకీయం చేస్తే మీరు వేరే విషయంలో చేయాలని కానీ గుడిల దగ్గర చేయొద్దని అందరికీ హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు గారు కూడా అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందరికీ కూడా నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ 10-15 డేస్ నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ని ఏదో 10 o'clockకి నైట్ క్లోజ్ చేస్తామని, తర్వాత ఇక్కడ భజనలు ఇట్లాంటి 10 తర్వాత జరగవని ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా, లాస్ట్ సాటర్డే కూడా కొంతమంది మన సిటీ నుంచి చాలా చోట్ల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు అది అని చెప్పి కొంతసేపు వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. నేను కూడా అటెండ్ అయిన ఆ రోజు, నేను మా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఈఓ గారు అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదో 10 o'clock నుంచి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తారని వాళ్ళు చేయడం జరిగింది. అదే రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కూడా, అట్లాంటిది ఏం లేదు, సరే ఏదో ఒక డిస్కషన్ వచ్చింది, అయితే ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క మీటింగ్ సందర్భంలో కూడా స్పష్టంగా జాయింట్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఆనవాయితీ ఏదైతే ప్రాక్టీస్ ఉందో యథావిధంగా 1 o'clock వరకు సాటర్డే టెంపుల్ తెరిచే ఉంటుంది. ఇంతకుముందు ఏ విధంగా జరిగినాయో కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగింపు చేస్తామని, అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడితోటి దీనికి సమాప్తం చేయాలి. దీన్ని మరీ వేరే విధంగా సోషల్ మీడియాలో అన్నెసరిగా ప్రోగేట్ చేసేటట్లు, కొద్దిగా మనోభావాలు దెబ్బతీసేటట్లు ఏదన్నా సర్క్యులేట్ చేయటం, తర్వాత ఈ డిస్కషన్లు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవాలయం తప్పుడు ప్రచారాలు చేసే యాక్షన్ తీసుకుంటాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్